న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయారు. చూడండి, చాలామంది ఒక వ్యక్తి ఎదిగి ఉంటే చూసి సహించలేకుండా పోతారు. కొంతమంది బాగుగా ఉంటే మా దగ్గర లేదు కదా అని వాళ్ళని చూసి సహింపలేకపోతూ ఉంటారు. కొందరు జ్ఞానము కలిగి ఉంటే సహించలేరు, కొందరు ధనము కలిగి ఉంటే సహించలేరు, కొందరు మంచి ఉన్నతమైన స్థితి కలిగి ఉంటే వారిని చూసి సహించలేకుండా ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు వారు కలిగి ఉన్న దీన స్థితిని చూసి, దురవస్థను చూసి, శ్రమను చూసి, ఆ బాధను చూసి సహించలేకపోయాడంట. మనము కూడా మనల్ని ప్రభు మనము కలిగి ఉన్న ఎటువంటి దురవస్థనైనా చూసి ఆయన సహించలేకుండా ఉంటాడు. ఆయన మనల్ని తప్పకుండా విడిపిస్తాడు. అయితే మన దేవుడు ఎలాంటి వాడు? కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకొనువాడు. మన దేవుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను వారిని గురించి కోపము రేపుకోకుండా పలుమార్లు తన కోపమును అణుచుకున్నవాడు. వారిని నశింప చేయకుండా వారి దోషములను పరిహరించినవాడు. అంతకంటే ముందు ఆయన వాత్సల్యపూర్ణుడై ఉన్నాడంట. ఆమేన్. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు కనికర స్వరూపుడు. దేవుడు ఈ ప్రేమ స్వరూపము కలిగినటువంటి, కనికరముతో కూడినటువంటి దేవుడు తన వాత్సల్య సంపూర్ణతను బట్టి మనల్ని కోపగించుకోకుండా, మనల్ని నశింప చేయకుండా, మనల్ని హింసించకుండా, మన విషయమై తన కోపంలో అణుచుకుంటూ, తన ఉగ్రత మన మీదకి రాకుండా తనే మనకు తోడుగా ఉంటూ, మన దోషములను, మన పాపములను, మన అతిక్రమములను క్షమిస్తూ, పరిహరిస్తూ, మనల్ని సరిచేస్తూ, మనల్ని ఉన్నతమైన స్థితికి నడిపించుటకు ఆయన వాత్సల్య సంపూర్ణుడై ఉన్నాడు. ఇంకొకటి విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాల్లో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆయన కృపగల దేవుడని, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుకనే మనము ఇంకనూ నిర్మూలము కాకయున్నామంట. మనము ఎంత పాపము చేసినా, ఎంత దేవుని ఆజ్ఞలకు విరోధముగా తిరుగుబడి జీవించినా, ఎన్ని కాని మాటలు ఇతరులను గురించి మాట్లాడినా, ఎన్ని కోణములో ఇతరులకు మనము విరోధముగా మనం పాపము చేసి ఎదుటి వానికి మేలుకు చేయక కీడు చేసినా, మనం ఎందుకు నిర్మూలము కాకుండా ఉంటున్నామట అంటే ఆయన వాత్సల్యత ఎడతెగక మనపై పుట్టుచున్నది గనకనే, ఆయన కృప కలిగిన వాడు గనకనే మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉన్నాం. కాబట్టి మన ఆయుష్కాలములు పొడిగిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఏమంటున్నాడు ఇంకా చదువుదాం. ఆయన కనికరమట హద్దు లేనిది. కీర్తనలు 108వ అధ్యాయంలో 4వ వచనం. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా నున్నది. ఎత్తు, ఆకాశ విశాలత కానీ, భూమి నుంచి ఆకాశం యొక్క ఎత్తు కానీ మనము కొలవలేం. అంతటి ఉన్నతమైనటువంటిది ఆకాశ విశాలత, అంత ఉన్నతమైనది భూమికి ఆకాశముకు ఎత్తు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల కూడా ఆయన కృప అంత అధికముగా ఉన్నదని కీర్తనలు 103వ వచనం 3వ అధ్యాయంలో చెబుతున్నారు. 103, 17, 18వ వచనం చదువుదాం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. అతిక్రమములు చేయకుండా, దోషము చేయకుండా, పాపము చేయకుండా జీవించే వారికి ఆయన కృప నిరంతరం నిలిచి ఉంటుంది. ఇట్టి కృప కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో
ఆయన వాత్సల్యము కలిగిన వాడు, కృప వాత్సల్యము కరుణ వాత్సల్యము కలిగిన శాంతమూర్తి అని, అత్యంత కృప కలిగిన వాడని వివరిస్తూ మనము ఎలాగన తిరగాలట ఆయన వైపు అంటే కీడును చేయక పశ్చాత్తాపడుతూ, కీడును చేయుట మాని పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే, మన వస్త్రములను కాదట మన హృదయములు చింపుకొని ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడంట. ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయంలో వారు దేవుని వైపు తిరిగారు. తమ అన్య సాంప్రదాయాలు, తమ కీడును విడిచి దేవుని వెంబడించుటకు, ఆయన ఆజ్ఞలు అనుసరించుటకు ఆ అన్య సాంప్రదాయాలను, అన్య విగ్రహారాధనలు విడిచి దేవుని వైపు తిరగగానే దేవుడు కరుణ వాత్సల్యము కలిగి ఆయన ఎంతగా వారి యొక్క దురవస్థను చూసి సహించలేనంతటి వ్యక్తిగా వారిపై ఆయన దృష్టి మళ్లించబడినది. ఆమేన్. ఈరోజు ప్రార్థన చేయడానికి ముందు, నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ముందు ఈ 21 days కీడు చేయుట మాని పశ్చాత్తాపడి ఎదుటివానికి మేలు చేయునట్లుగా, నీకు మేలు కలుగునట్లుగా ప్రభు వైపు తిరిగి ఏదేది దేవునికి ఆయాసకరముగా, అభ్యంతరకరముగా, అసహ్యముగా ఉందో అట్టి దోషములను, అట్టి పాపములను, అట్టి నడవడిని విడిచి ప్రభు వైపు తిరిగితే ప్రభు అద్భుతమైన విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యాకోబు మనకు తెలుసు కదా, ఈ యాకోబు దేవుని నమ్ముకొని చాలా రోజులు కూడా తన తండ్రి నమ్ముకున్న దేవుని సేవిస్తూ నడిచాడు. తనకు వివాహము జరిగింది, పిల్లలు పుట్టారు. అందులో కూడా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి చెరిపివేస్తే ఆ వ్యక్తిని బట్టి తన అన్నలు, తన చెల్లి అయిన దీనాను బట్టి ఆ ప్రాంత వాసులందరి యొక్క కాలు యొక్క గుదికాలు నరములను నరికివేసి చాలామందిని చంపివేసి వారిని దోచుకున్నారంట. అది చూసి ఈ యాకోబుకు భయం పుట్టిందంట. తన కుమారులు చేసిన పనికి, వాడెవడో తన చెల్లికు చేసిన తప్పుకు అంతకంటే భయంకరంగా ప్రాంతంలో ఉన్న వారందరినీ చంపివేసి వీరు ఇంత హింస చేశారు, ఈరోజు వారందరూ తిరగబడితే ఎట్లుంటుందని చెప్పి చాలా భయముతో, వణుకుతో, బాధపడుతూ అప్పటిదాకా కూడా యాకోబు జీవితంలో దేవునికి ప్రార్థించేవాడు, దేవుని వెంబడించేవాడు. కానీ ఇంకా తన ఇంటిలో విగ్రహాలు ఉన్నాయి, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు తన భార్యలు, తన ఉపపత్నులు. ఈ విగ్రహారాధన సంబంధమైనటువంటిది మాత్రం విడిచిపెట్టాలి, అన్య సాంప్రదాయం మాత్రం విడిచిపెట్టలే యాకోబు కుటుంబీకులు. ప్రభువుని నమ్ముకొని చాలా సంవత్సరాలు గడిచిపోయింది. యాకోబుకు వివాహము చేసుకొని తన భార్యలు దాదాపు 40-50 సంవత్సరాలు గడిచిచున్నా కూడా ఎవ్వరింకా వారి యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టలే. ఆ అన్య సాంప్రదాయాలు, ఆ పూజ నమస్కారాలు, ఆ విగ్రహారాధనలు మర్చిపోలే. ఎప్పుడైతే ఈ కుమారులు తన సహోదరి విషయమై ఒక వ్యక్తి చెరిపివేశాడు, అందును బట్టి వారు కోపముతో రగులుకొని నా చెల్లికి ఇంత అన్యాయం చేస్తారని చెప్పి వాళ్ళందరినీ, కొందరిని చంపేసి కొందరిని దోచుకొని వచ్చినప్పుడు తన అన్నలు చేసిన పనిని బట్టి యాకోబు, కుమారులు చేసిన పనిని బట్టి యాకోబు చాలా భయపడ్డాడు. ఈరోజు ఇక నేను బ్రతకడము కష్టమే అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. తన ఇంటిలో జరిగినటువంటి స్థితిని బట్టి, తన కూతురికి జరిగిన అన్యాయము, అందును బట్టి తన కుమారులు తిరగబడి వారికి చేసినటువంటి అన్యాయము, నరహత్య చేశారు, చాలామందిని చంపివేశారు, చాలామందిని చంపి ఆ ప్రాంతంలో అనేకమైన వాటిని దోచుకొని వచ్చారు. ఇది చూసి నా కుమారులారా, మీరు ఎందుకు ఇంతగనము కోపాగ్రహముతో రగులుకొని ఇంత మూర్ఖంగా ప్రవర్తించారు? ఇప్పుడు వాళ్ళు మన మీద పడితే ఏమైనా ఉన్నదా? ఒక ప్రాంతమే వచ్చి మన మీద పడితే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఈ యాకోబు భయపడుతూ అప్పుడు సరిగ్గా దేవుని వైపు తిరుగుతున్నాడు. కొన్ని దురవస్థలు మనకు తటస్థిస్తే కానీ సరి చేసుకోము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యాకోబు నేర్పుతున్నాడు. కొన్ని బ్రతకలేని స్థితి వస్తే అప్పుడు మారుతారు. ఇక బ్రతకలేము అనే స్థితి వస్తే అప్పుడు మారుతారు కొందరు. యాకోబు సడన్గా తన భార్యలను పిలిచాడు, తన కుమారులను పిలిచాడు, వివాహమైన తన కోడలను పిలిచాడు, తన కూతుర్ని పిలిచాడు. అందరినీ కూర్చోబెట్టుకొని ఒక
ఉపదేశం చేస్తున్నాడు. 35వ అధ్యాయం ఆదికాండం 35వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు మాత్రం చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితో కూడా తన యొద్ద నున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనడి. మనము లేచి బేతేలునకు వెళదాము. నా శ్రమ దినములు నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టుదామని చెప్పారు. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులను ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గర మస్తకి వృక్షము క్రింద వాటిని పాతిపెట్టారు. వీళ్ళందరూ కూడా అన్య దేవతలను, ఆ అన్య ఆచారాలను విడిచి దేవుని వైపు తిరిగినట్టుగా శ్రమ కలిగినప్పుడు, యాకోబు కుటుంబం కూడా శ్రమ వచ్చినప్పుడు దురవస్థ, చావనైన పరిస్థితి, కుటుంబం అంతా చంపివేయబడుతుంది. ఇక కుటుంబంలో ఎవ్వరూ మిగిలి ఉండలేని స్థితికి వచ్చింది. ఆ ప్రాంతం అంతా తిరగబడితే అందరూ హతమార్చబడతారు. ఆ స్థితిని చూసి భయపడి అప్పుడు కుటుంబం అంతా మారు మనసు పొందింది. కుటుంబం అంతా అప్పుడు నిజముగా దేవునికి విరోధముగా, మనుషులకు విరోధముగా బ్రతకకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నారు. అప్పుడు మార్పు చెంది దేవుని వైపు తిరిగి వాటిని అన్నిటిని వదిలిపెట్టారు. అప్పుడు సడన్గా ఏం జరిగిందో తెలుసా? దేవుడు వారి దురవస్థను చూసి సహించలేకపోతే ఎట్లుంటుందో ఒకసారి 5వ వచనం చదువుదాం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను తరుమలేదు. దేవుడు వారి దురవస్థను చూసి సహించలేకపోయాడు. ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, దేవునికి నమ్మకంగా బ్రతకాలని ఆశించిన వారు, ఆయన స్వరక్తములిచ్చి సంపాదించుకున్న ప్రజలు, అలాంటి ప్రజలను చూసి ఇక వారి దురవస్థను చూసి ఈయన సహించలేకపోయి వారికి ఒక మార్గము చూపించినప్పుడు యాకోబు తన కుటుంబంతో మాట్లాడుకొని కుటుంబం అంతా మారు మనసు పొందింది. ప్రైజ్ ది లార్డ్. కుటుంబం అంతా కూడా మారు మనసు పొందింది. యాకోబు కుటుంబం ఎప్పుడు మారు మనసు పొందింది? యాకోబు పుట్టింది ఎక్కడ తెలుసా? ఏ అధ్యాయంలో పుట్టాడు యాకోబు? 26వ అధ్యాయంలో జన్మించాడు. 10 అధ్యాయములు పూర్తయ్యాయి. అప్పటికి తను ఎదిగాడు. తనకు భార్యలు, తనకు కుమార్తె పుట్టిన తర్వాత వారిలో కొందరికి వివాహము చేసే వయసు వచ్చిన తర్వాత కుటుంబం మార్పు చెందింది. కొన్ని సంవత్సరాలు, ప్రైజ్ ది లార్డ్, 40-50 సంవత్సరాలకు మార్పు చెందారు. వీరు ఎప్పుడైతే మార్పు చెందారో ఆ ప్రాంత ప్రజలందరికట వీరు ప్రయాణమై దేవుడు చెప్పిన బేతేలునకు వెళుతుండగా ఒక్కడు కూడా ఆ ప్రాంత ప్రజలు యొక్క యాకోబు మీద, యాకోబు కుటుంబం మీద తిరగబడలేదటండి. అందరికీ దేవుని భయము ఆ పట్టణ ప్రజలందరి మీదకి వచ్చిందంట. హల్లెలూయా. ఇన్నాళ్ళు నీ శత్రువు అనబడుతున్న వాడు ఎవడైనా ఉంటే వాడు భయపడకుండా నీ మీదనే దాడి చేశాడేమో. చెప్పాను కదా, శత్రువుకు మనమే కొన్ని అవకాశాలు ఇస్తాం. దేవునికి విరోధముగా మనము తిరుగుబాటు చేసి అతిక్రమముగా బ్రతికి దేవుని ప్రజలమైన మనము శత్రువుకు దారి చూపిస్తాం, ఓపెన్ చేస్తాం ద్వారములు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, నువ్వేమైనా చేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని వెళ్ళు. నువ్వు ఏది చేస్తే అది నేను దానికి తాన అంటే తందన అంట. నువ్వు బాధ పెడితే బాధపడతా, సంతోష పెడితే సంతోషపడతా, శ్రమ పెడితే శ్రమ పడతా, నష్టపెడితే నష్టపోతా, ఏది చేస్తే అలా జరిగిపోతుంది అనుకొని వాళ్ళకు ద్వారం తెరుస్తారు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా శత్రువుకు మార్గము లేకుండా బ్రతకాలి. నిన్ను చూస్తే అపవాది వనకాలి. ఈ పట్టణం అంతా వణికిందటండి యాకోబు కుటుంబాన్ని బట్టి. ఇది మొదలుకొని నీవు నీ ఇంటి వారు అలా ఉందురుగాక. నీ శత్రువు ఏ పట్టణంలో ఉన్న వానికి భయం పుట్టునుగాక. నీ శత్రువు ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో అన్నిటిలో వాడు ఎక్కడ సంచరిస్తున్న వానికి వణుకు పుట్టునుగాక. ఇక్కడ
యాకోబును బట్టి, అతని కుటుంబాన్ని బట్టట ఆ పట్టణ వాసులందరికీ దేవుని భయం పుట్టిందట. నిన్ను చూస్తే దేవుని భయము పుట్టాలి, ఈ వ్యక్తి దేవుని యొక్క కుమారుడు, ఈ వ్యక్తి దేవుని కుమార్తె, నిజముగా ఇతను దేవునికి ఒక అద్భుతమైన నాజీరు చేయబడిన వ్యక్తిగా బ్రతికేవాడు, నమ్మకమైన వాడని నిన్ను గురించి అపవాదికి, శత్రువుకు భయము పుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఇదిగో ఇలా విగ్రహారాధికులుగా విచ్చలవిడిగా జీవించి అవకాశం ఇచ్చి అనవసరంగా వారి జీవితాల్లో లేనిపోనివన్నీ కూడా శ్రమలు తెచ్చుకొని అక్కడే యాతన పడుతుంటారు. అయితే ప్రభు అంటున్నాడు, నీ దురవస్థను చూసి నేను అసహ్యించుకునే దేవుడను. హల్లెలూయా. నీ దురవస్థను చూసి నేను అసహ్యపడతాను, నీవు మంచి స్థితిలో ఉండాలని ఎల్లప్పుడూ నా ప్రభు కోరుకునే దేవుడు. ఆమేన్. మనం అడుగు పెట్టబోయే మాసము చాలా మహిమకరంగా ఉండబోతున్నది. మీరందరూ యుద్ధ భూమిలో అడుగు పెట్టబోతున్నారు. ఎర్లీ మార్నింగ్ మీరు లేచేది పడక మీదకి వెళ్ళి కాదు, ఇక పడక మీదకి లేచి నీ కాలు కింద కాదు పెట్టేది. ఎర్లీ మార్నింగ్ రేపు లేవడమే నీ అడుగు యుద్ధ భూమిలో పెట్టబోతున్నా. అయితే నీవు అడుగు పెట్టబోయే యుద్ధ భూమిలో నీకు ఒక అద్భుతమైన ద్వారములు రేపు మార్నింగ్ నీవు లేచిన వెంటనే ప్రభు తెరవబోతున్నాడు. ఆ ద్వారములు ఎలా ఉంటాయంటే నిన్ను చూసి, యాకోబు కుటుంబానికి చూసి పట్టణము దేవుని భయముతో నింపబడినట్టుగా చీకటి సామ్రాజ్యము, నీ శత్రు సామ్రాజ్యము, నిన్ను నీ కుటుంబాన్ని ఎదగకుండా చేస్తూ ఇబ్బంది పెడుతున్న ప్రతి శత్రు సమూహము, వారి రాజ్యములకు దేవుని భయం పుట్టబోతున్నది. ఈ ద్వారము రేపు ఎర్లీ మార్నింగ్ నిద్ర మేలుకునే వరకు తెరవబోతున్నాడు దేవుడు. అయితే ఈ రాత్రి పడకకు వెళ్ళక ముందు నిన్ను సరి చేసుకొని పడకకు వెళ్ళు. ఎప్పుడు వెళ్ళినట్టుగా వెళ్ళకు. నీవు టోటల్గా ఇక ఈ దినము ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నీవు పరిశీలన చేసుకో. ఎక్కడ నేను తప్పిపోయాను, ఎక్కడ నేను సరిగ్గా లేను, నా స్థితి ఏంటిది, నా పరిస్థితి ఏమిటి అని నువ్వు సరి చేసుకొని ఈ రాత్రిలే ప్రభు వైపు తిరుగు. ఏదేది విడిచిపెట్టాలో, ఏదేది విడిచిపెట్టకూడదో దానిని గట్టిగా విడిచిపెట్టకూడని దానిని గట్టిగా పట్టుకొని, విడిచిపెట్టాల్సిన దానిని విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగు. ఇమ్మీడియట్లీ నీ దురవస్థను చూసి ఆయన సహించలేకుండా ఒక అద్భుతమైన మహిమ కలిగిన దేవునిగా మారుతాడు. నీ శత్రు సమూహం అంతటికి భయము పుట్టునట్లుగా ఆయన మహిమ నిన్ను, నీ కుటుంబాన్ని కమ్ముకోబోతున్నది. నీకున్న వ్యవస్థను కమ్ముకోబోతున్నది. మనకున్న సమస్త వ్యవస్థలు ఆయన కదలబోతున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఆమె ఇక్కడ కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని ఆ జన సమూహమును చూసి దేవుడు కనికరపడ్డాడంట. ఇప్పుడు కాపరిగా ఆయన మిమ్మల్ని సరి చేసుకోమంటున్నాడు. ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు సరి చేసుకొని ఉంటే కాపరి లేని గొర్రెల వలె మీరు ఉండరు. కానీ ప్రధాన కాపరి యొక్క ఆ దుడ్డు కర్ర ఎదుట, ఆ ప్రధాన కాపరి ఎదుట మనం ఉంటాము. మన కొరకు అద్భుతమైనటువంటి దేవుడు మన కొరకు ఒక కాపరిగా ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనకిచ్చాడు. ఆయన దాసులుగా మేము కూడా ప్రభు చేత ఆయన కాపరులుగా ఏర్పరచబడ్డ వారముగా ఉన్నాం. ప్రభు యొక్క కాపరత్వంలో, మా యొక్క కాపరత్వంలో మీకు అద్భుతమైన సురక్షిత కలిగి ఉందరుగాక. ఆమేన్. ఎంతమంది అండి మరణపు అంచుల్లోనికి వెళ్ళిన వారిని ప్రభు తీసుకువచ్చాడు. 21 దినములు మీరు ప్రభు ఎదుట నిలబడినప్పుడు మీ పక్షమందు నా ప్రభు ఆయన వేవేల దూతలతో మేము కూడా ప్రభు పక్షముగా, మీ పక్షముగా నిలబడి ప్రభు నామములో ప్రార్థన చేయబోతున్నాం. అయితే ఎలాంటి కార్యము చేయబోతున్నాడు? 14వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. ఆయన అక్కడున్న జన సమూహమును చూసి వారి యందు కనికరపడ్డాడంట. మనందరి యందు ఆయన కనికరపడబోతున్నాడు. మన ప్రతి దురవస్థను చూసి ఆయన బాగు చేయబోతున్నాడు. ఇక్కడ రోగములతో ఉన్న వారందరినీ స్వస్థపరిచాడంట. నీవు ఎటువంటి రోగముతో ఉన్నా, ఎటువంటి దురవస్థతో ఉన్నా, ఎటువంటి అనారోగ్యముతో, అజ్ఞానముతో ఉన్నా, ఎటువంటి బలహీనమైన స్థితిలో నీవు ఉన్నా,
ప్రభు నిన్ను చూసి, నీ స్థితిని చూసి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్. నీ ఆర్థిక వ్యవస్థ స్వస్థత పొందబోతున్నది. నీ మానసిక వ్యవస్థ స్వస్థత పొందబోతున్నది. నీ యొక్క శరీరము స్వస్థత పొందబోతున్నది. నీ మనస్సు స్వస్థతనిచ్చి, నీ హృదయాన్ని స్వస్థపరిచి, నీ శరీరాన్ని స్వస్థపరిచి, నీ కుటుంబ వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను, ఆత్మీయ వ్యవస్థను బాగు చేసి, ప్రభు అన్ని కోణములో నీవు ఆ ఒబేదేదేమును, అతని ఇంటి వారిని, అతను కలిగిన సమస్తమును బాగు చేసి, సమస్తము కూడా బాగుగా ఉండడాన్ని బట్టి సమస్తములో కూడా దీవెన యాక్టివేట్ చేసినట్టుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్న చరచరాస్తులన్నిటినీ ఆయన బాగు చేసి అన్నిటిలో ఆయన దీవెన వర్షం యాక్టివేట్ చేయబోతున్నాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40వ వచనం, 41వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే ఆ కుష్ఠరోగము వానిని విడిచిపోయిన గనక వాడు శుద్ధుడాయను. ఈ కుష్ఠరోగి పరిస్థితి వ్యక్తిగతంగా జీవించాలి. కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, వారున్న ప్రాంతానికి దూరముగా అరణ్యములో ఏకాకిగా జీవించాలి. సరి అయిన భోజనం ఉండదు, సరి అయిన వస్త్రం ఉండదు, సరి అయిన నివాసం ఉండదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఇబ్బంది పడుతున్న కడు దీనస్థితి. ఈరోజు నీ దురవస్థ ఈ కుష్ఠరోగి లాంటి దురవస్థే కావచ్చు, కానీ ఆయన చూచి సహించడు. నిన్ను, ఆ వ్యక్తిని చూసి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అన్నట్లు సమస్త విషయంలో నిన్ను, నీ కుటుంబాన్ని, మనకున్న సమస్త చిరచిరాస్తులను బాగు చేసి, శుద్ధి చేసి అన్ని కోణములో ప్రభు ఆశీర్వదించునుగాక. చూడండి, చక్కగా వింటున్నాం, చప్పట్లు కొడుతున్నాం, కానీ ఒకవేళ నీవు మార్పు చెందకుండా ఉంటే మాత్రం ఏమీ చేయలేడు ప్రభు. నువ్వు తిరగాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగగానే వారి దురవస్థను చూసి ప్రభు సహించలేకుండా పోయాడు. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఒక బెత్తస్థానబడిన కోనేటి ఎదుట 38 సంవత్సరాలు పక్షవాయువుతో పడి ఉన్న వాళ్ళని చూసి ఆయన వాని దురవస్థను చూసి సహించలేకపోయాడు. నేను పుట్టక ముందు నుంచే ఈ వ్యక్తి బెత్తస్థానబడిన కోనేటి ఎదుట పడి ఉన్నాడని ప్రభు చూసి గ్రహించాడు. నేను పుట్టక ముందే, అప్పటికి నా ప్రభుకు 32 years మాత్రమే. ఈ బెత్తస్థానబడిన కోనేటి ఎదుట ఉన్న వాడిని దర్శించినప్పుడు 31-32 సంవత్సరాల ప్రాయమున్న యేసు ప్రభు నేను పుట్టక మునుపు నుంచే ఈ కోనేటి ఎదుట పడి ఉన్నాడని వాడిని చూసి, వాని దురవస్థను చూసి సహించలేకుండా వాని యొద్దకు నడుచకుండా వెళ్ళిన దేవుడు. నీవు గనక నీవు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగితే ఆయన నీ వైపు ఇంకా 1000 రెట్లు వేగవంతముగా పరిగెత్తుకొని వచ్చునుగాక. ఆ పడిన వాళ్ళని చూసి నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అంటే అవునయ్యా అంటే, అయితే లేచి నీ పరిపెత్తుకొని నడుమన్నాడు. సింపుల్గా అద్భుతం చేశాడండి. కొన్ని సంవత్సరాలుగా నీవు కూడా కొన్ని దురవస్థల గుండా వెళ్తున్నావేమో, వాటి నుంచి బయటపడాలని ఆశపడుతున్నావు కానీ బయటపడలేకపోతున్నావేమో. ప్రభు అంటున్నాడు, నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, నీ చిరచిరాసులు, చేతి పనులు, నీ ఆత్మీయ వ్యవస్థ, నీకున్న సమస్త దురవస్థ నుంచి నేను విడుదల, స్వస్థత ఇచ్చి దీవించబోతున్నానని ప్రభు చెబుతున్నాడు. ఒక వ్యక్తి చనిపోయినటువంటి లాజరు విషయమై మార్తా మరియలు ఇద్దరు కూడా ఏడుస్తూ ఉన్నారు. ప్రభుకు వర్తమానం ఇచ్చినా రాలేదు. చనిపోయి సమాధి చేయబడి 4వ దినమున యేసు ప్రభు వారి యొద్దకు వచ్చాడు. వచ్చట యోహాను సువార్త 11వ అధ్యాయంలో 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచెను అని ఉన్నది. ఈరోజు నువ్వు మార్పు చెందితే నిన్ను గురించి కూడా లాజరు చనిపోయాడని మార్తా మరియ ఏడిచినప్పుడు వారి ఏడ్పును చూసి, వారి దుఃఖమును చూసి, వారి దుఃఖమును సంతోషముగా మార్చున్నట్లు నా యేసు ప్రభు అక్కడ నిలిచి కన్నీరు విడిచాడంట. ఈరోజు ప్రభు నీతో, నాతో అంటున్నాడు, నీవు కూడా ఏడుస్తూ ఉంటే నీతో పాటు నేను ఏడుస్తూ ఉంటాను. నీ దురవస్థను చూసి నేను సహించలేను, తద్వారా నీవు ఏడ్చినట్టుగా నేను ఏడుస్తాను. ఎందుకు ఏడుస్తానంటే, చచ్చిన లాజరును, సమాధి చేసిన లాజరును, 4 దినములు అవుతున్న లాజరును
కుళ్ళిపోయినటువంటి శరీరము కలిగిన లాజరును సమాధి రాయి తీస్తే దుర్వాసన కొడుతుందని, వద్దు ప్రభువా, సమాధి చేయబడి ఇప్పటికి చనిపోయి 4 దినములు అవుతున్నదంటే యేసుప్రభు అయినా పర్లేదని ద్వారం తెరిచి చనిపోయి సమాధి చేయబడి దుర్వాసన కొడుతున్న 4 దినములైన డెడ్ బాడీని సజీవముగా బయటికి తీసుకువచ్చాడు దేవుడు. నీ స్థితి ఎక్కడ సమాధి చేయబడ్డదో, ఎక్కడ దుర్వాసన కొడుతున్నదో, నీ స్థితిని చూసి నువ్వు ఎక్కడ మూయబడిన స్థితిలో ఉండి ఏడుస్తున్నావో నిన్ను చూసి నా ప్రభు కూడా ఏడ్చి నిన్ను బాగు చేయబోతున్నాడు. యేసు ప్రభు అంట గెత్సేమనీ తోటకు వెళ్ళి 3 మార్లు ప్రార్థన చేశాడు. తన చెమట రక్త బిందువుల వలె నేలపడిందంట. తను కన్నీరు విడుచు ప్రార్థించాడంట. తన వల్ల కావట్లేదు ఆ దురవస్థ, ఆ శ్రమ భరించలేదని చెప్పి ఏడుస్తున్నాడు. ప్రార్థన కూడా చేయలేకపోతున్నాడు యేసు ప్రభు. సడన్గా పరలోకం నుంచి ఒక దూత వచ్చి యేసు ప్రభును తాకగానే సరిగ్గా ప్రార్థన చేశాడు. ఆ శిలువ శ్రమ అంతటిని భరించడానికి కావలసిన శక్తి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు. ఆ రోజు నా ప్రభు చేసిన ప్రార్థనే, ఆ రోజు నా ప్రభువును నా తండ్రి బలపరిచిన బలమే ఈరోజు మనల్ని ఇంకా బ్రతికిస్తూ ఉన్నది. ఆయన పొందిన ప్రతి శ్రమ మన దోషములను కప్పుతూ ఉన్నది. మన అతిక్రమములను చూసి కోపపడకుండా సహనముతో ఓపికతో సహిస్తూ సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు, దీర్ఘాయుష్యుని ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీ ఎదుట నిలబడిన నేను యేసు ప్రభు నమ్మకం ముందు నుంచే అపవాది నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని చిన్ననాటి నుంచే నన్ను వెంటాడుతూ ఉండేది. అదేమి ప్రేమో నాకు తెలియదు, కానీ దేవుని నమ్ముకొని నన్ను మాత్రం దేవుడు ఎల్లప్పుడూ చూస్తూ నన్ను బ్రతికిస్తూ ఉండేవాడు, నన్ను తప్పిస్తూ ఉండేవాడు. అపవాది ఎన్ని శోధనలు తీసుకొచ్చి ఏ కోణంలో నన్ను చంపాలనుకున్నా బ్రతికించాడు. తుదకు ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా చాలాసార్లు ప్రయత్నించింది. నేను నా తొలి దినాల్లో ఏమనేవాడిని అంటే, ప్రభువా, నిన్ను నమ్మకపోతే ఈరోజు ఎప్పుడో చనిపోయి సమాధి చేయబడి నా పేరు ఈ భూమి మీద ఎన్నటికీ ఎవరు జ్ఞాపకం చేసుకోకుండా స్మరణకు రాకుండా నేను కనుమరుగైపోయేవాడిని. ఈరోజు నన్ను బ్రతికించి సజీవునిగా ఉంచావు. నేను సమాధి చేయబడితే నిన్ను నమ్మకం ముందు పాతి పెట్టిన స్థలం కూడా ఎక్కడనో తెలియని స్థితిలో బ్రతికేవాడిని. నా చనిపోయిన స్థితి నాది ఉండేది. ఈరోజు బ్రతికించి నన్ను నిలబెట్టావని ప్రభుని స్తుతిస్తాను. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, నిన్ను బ్రతికించింది నీవు దురవస్థలో బ్రతకడానికి కాదు, నిన్ను సరిచేసి ఒక అమూల్యమైనటువంటి ముత్యములాగా, ఒక విలువైన డైమండ్ లాగా ప్రభు కొరకు నీవు రోషము కలిగి బ్రతకాలి. ఆమేన్. మనల్ని చూసినప్పుడు మనల్ని బాధ పెట్టేవన్నీ కూడా ఆయన మహిమను చూసి భయపడును గాక.